హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు నేను మీకు సగ్గుబియ్యంతో చేసుకునే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తాను. ఒక 3 ఐటమ్స్ అనమాట. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సగ్గుబియ్యం ఓకే. రొట్టె. ఇది వచ్చేసి మనకి మంచిగా మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్తే నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానమాట. అవి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని అదే టీ గ్లాస్తో వాటర్ పోసుకొని మనం సోక్ చేసుకోవాలి 3 అవర్స్. అవి సోక్ అయ్యే లోపల మనం ఒక టీ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి పెద్ద పొటాటో తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. అట్లాగే ఒక టీ గ్లాస్ పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని మెజర్మెంట్స్ సేమ్ ఇట్లానే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్. మిర్చి కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ముందుగా బాయిల్ చేశాను కదా పొటాటో, దాన్ని కూడా పేస్ట్ చేసి కొంచెం స్మాష్ లాగా చేసేసి దాంట్లో కలిపేసినాను అనమాట. పల్లీల పౌడర్ కూడా, పల్లీలు అంటే అంతగా నచ్చని వాళ్ళు కొంచెం పల్లీలు తగ్గించుకున్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కొంచెం ఇవన్నీ వేసేసుకొని ఒక బౌల్లో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి ఎంత కావాలంటే అంత వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అలా ఏదున్నా పర్వాలేదనమాట. అవన్నీ వేసేసుకొని ఉంటే జీరా పౌడర్ వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇవన్నీ కొంచెం బైండింగ్ వచ్చేలాగా రొట్టెకి సరిపోయేలాగా ఎలా ఉంటుందో మనకి పిండి తెలుసు కదా, అట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం టైట్‌గా కలిపేసి రొట్టె టైప్‌లో మనం ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టేసుకొని పక్కన నీట్‌గా కొంచెం సోక్ అయిన తర్వాత కొంచెం పడతాయన్నమాట ఫ్లేవర్స్ అన్నీ. అప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీరు వీలైతే పెనం మీదైనా తట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా క్లాత్ మీద చేసుకొని చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా చేసుకొని ఇట్లా పెనం మీద క్లాత్ వేసేస్తే ఆ రొట్టె దాని మీద అలా పడిపోతుందనమాట. కొంచెం ఆయిల్ వేసి లైట్‌గా ఫ్రై చేయాలి. అప్పుడు ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఎవాపరేట్‌కి వాటర్ వస్తాయి కదా, దానివల్ల కూడా కొంచెం ఫాస్ట్‌గా కాలుతుంది. ఇలా కాల్చేసుకొని 2 సైడ్స్ కాల్చేసుకోవాలనమాట. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇలా గనక మనం చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ స్నాక్‌కి అయితే చాలా, మనకి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి దేనికైనా బావుంటుంది. మనం ఇలా ఒక్కొక్క బైట్ తింటుంటే దాంట్లో పల్లీల ఫ్లేవర్ అసలు ఎవ్రీథింగ్ చాలా బావుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెమ్ నేను చూపించేదొచ్చేసి సగ్గుబియ్యం స్నాక్ లాగా అనమాట. జస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సగ్గుబియ్యంని ఇట్లా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకున్నామంటే దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తిన్నాము అంటే పిల్లలకి కూడా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి. స్నాక్ లాగా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యంతో పెరుగు పచ్చడి అనమాట. దీనికోసం నేను ఫస్ట్ కొంచెం ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను, లేదంటే పుల్లగా ఉన్నా పర్లేదు. నేనైతే ఫ్రెష్గా ఇష్టపడతారని ఫ్రెష్గా కర్డ్ తీసుకున్నాను. 2 మిర్చి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము మిర్చి తీసుకున్నాం కదా, వాటిని పీసెస్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, సో దట్ మనకి మిర్చి గ్రైండ్ అయ్యేటప్పుడు చేదు రాకుండా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మిక్సీలో అలా వేసి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేశాను. కొంచెం సాల్ట్ వేసి, ఒకవేళ పేస్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. మరీ మెత్తగా లేకపోయినా పర్లేదు, కొంచెం పలుగ్గా ఉన్నా ఇట్స్ ఓకే అనమాట. ఇప్పుడు చూసారా, అది పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, ఆ కర్డ్ కూడా వేస్తున్నాను. అది కూడా వేసేసి ఫ్రెష్‌గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బౌల్లోకి తీసేసుకున్నాననమాట. నెక్స్ట్ ప్రొసీజర్‌లోకి వెళ్తే మనం చేయాల్సింది ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలనమాట. ఇప్పుడు చూసారా, కొంచెం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం లూజ్‌గానే ఉండాలి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేస్తాం కదా, అది పీల్చుకుంటుందనమాట. నేను కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా డైల్యూట్ చేసుకొని కొంచెం మనం దోస బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కొంచెం లూజ్‌గా ఉంటే బావుంటుంది. పీల్చుకున్నాక అది కొంచెం ఒక కర్రీ టైప్‌లో కొంచెం చిక్కగా అయిపోతుందనమాట. చూసారా, కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేశాను. నెక్స్ట్ అందులో పోపేసేసాననమాట. ఇంకా రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో రెడీగా ఉంది కదా, దీంట్లో మనం సగ్గుబియ్యం అనేవి ఫ్రై చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని సోక్ చేయాలన్నమాట. అది ప్రొసీజర్. ఇప్పుడు చూసారా, నేను ఆయిల్ పెట్టాను. నేనైతే ఊరికే జస్ట్ కొంచెమే శాంపుల్ కోసం చేశాను కాబట్టి కొంచెం ఆయిలే వేశాను. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ అయితే మనకి ఆ స్పూన్ తోటి ఫ్రై అయ్యాక తీసుకోవడానికి రాదనమాట. ఆయిల్ కొంచెమే వేసుకోండి. సగ్గుబియ్యం కూడా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారా, కొంచెం చిటపటలాడుతూ ఉంటే అట్లా వచ్చినప్పుడు తీసేసుకొని మనం రెడీగా ఇందాక బౌల్లో రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే సరిపోతుంది.
ఎలా ఉన్నాయి ఈ రెసిపీస్? ఇందులో మీకేమేం రెసిపీస్ తెలుసు? ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. వీటిలో మీరు అందరూ ట్రై చేసి ఏది బావుందో కూడా కామెంట్ చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. థాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.